హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాస్యా టైలరింగ్. సో ఈరోజు అయితే నెక్ ఎలా ఫోల్డ్ చేయాలి అనేది చూద్దాం. ఇలా నేనైతే చిన్న క్లాత్ తీసుకున్నాను. దీనికి ఫస్ట్ స్ట్రైట్ లైన్గా ఫోల్డింగ్ అయితే వస్తుంది, తర్వాత రౌండ్ షేప్ చూద్దాం. ఓకేనా? ఇది మినిమం ఒక 1 ఇంచ్ లెంత్లో ఒక బెల్ట్ అయితే తీసుకోండి. ఓకేనా? సో ఇలాగా దీనిపైన సమానంగా వేయండి. ఈ సైడ్ కాదు, స్టిచ్ ఆ సైడ్ వస్తుంది. సో ఇలాగా మీకు స్ట్రైట్గా కుట్టడం రాకపోతే ముందు క్లాస్లో చెప్పాను కదా, మార్జిన్ చేసుకొని స్టిచ్ అనేది ప్రాక్టీస్ చేయండి అని. అలాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేయండి. లేదు అనుకుంటే ఇలా మార్జిన్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. అర్థమవుతుంది కదా? సో తర్వాత ఇలా మార్జిన్ అయిపోయిన తర్వాత మీరు స్టిచ్ వేసుకునేప్పుడు కొంచెం జాగ్రత్త చూడండి. ఎందుకంటే రెండు కూడా సమానంగా రావాలి. పైన క్లాత్, కింది క్లాత్. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా పైన కింద సమానంగా వస్తేనే మీకు ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదు అంటే మిస్టేక్ అవుతుంది, ఫోల్డింగ్ నీట్గా రాదండి. సో ఇలాగా మీకు క్లాత్ ఎంతవరకు ఉంటే అంతవరకు స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేసేయండి. ఓకేనా? సో ఇదన్నమాట. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా క్లాత్ని మీరు స్టిచ్ వేసుకున్న సైడ్ నీట్గా ఫోల్డ్ అనేది ఇలాగా చేసేయండి. ఓకే? తర్వాత రిటర్న్ చేసిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా, మనం స్టిచ్ చేసుకున్నది ఏదైతే ఉందో దాన్ని ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్తోని ఫోల్డ్ చేసేయండి. ఇలాగా మొత్తం ప్యాక్ చేసేసి ఇంకోసారి ప్యాక్ చేయండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది వస్తుంది నెక్. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, అవుట్ సైడ్ ఎంత నీట్గా ఉందో అలా రావాలన్నమాట. తర్వాత మీరు స్టిచ్ అనేది ఎక్కడైతే ఈ కార్నర్స్ ఉన్నాయో ఎడ్జ్లో అక్కడ మాత్రమే మీ స్టిచ్ అనేది రావాలి. అర్థమవుతుంది కదా? లేదు అని అంటే మనకి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్ మొత్తం షేప్ అవుట్ అవుతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇలాగా నీట్గా ఫోల్డింగ్ పెట్టుకొని డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేయండి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. మీరు కొందరు క్లాత్ లాగడం, లేదంటే ఇలా ముందు కనడం, ఇలా లేదంటే ఇలా లాగి స్టిచ్ చేయడం అలాంటివి ఏం చేయొద్దు. డైరెక్ట్గా ఫోల్డింగ్ నీట్గా పెట్టేసుకున్న తర్వాత వదిలేయండి, ఇంకా అదే వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, అలా నీట్గా స్టిచ్ అనేది వస్తుంది. అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అలాగా మీరు ఎంత పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే అంత కష్టపడాలి, అంతే. ఇంకా ఇలాగా ఎక్కడ కూడా ముందు వెనకాల అలా రాకుండా నీట్గా రావాలి. అర్థమవుతుంది కదా? సో ఇదన్నమాట. ఇప్పుడు రౌండ్ షేప్ ఎలా కుట్టాలో చూపిస్తాను. సో ఇలాగా రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను నేను. దీనికి బెల్ట్లు క్రాస్గా కట్ చేసుకున్నాను నేను. 2 అయితే తీసుకున్నాను. దీన్ని ఇలా సమానంగా పెట్టేసుకొని చిన్న స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓకేనా? ఇలా సమానంగా రావాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఎలా పెట్టాలి అనేది చాలామందికి డౌట్ అన్నమాట. సో ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేద్దాం మనము. ఇలాగా కుట్ట అనేది మనకు పైకి వచ్చేట్టు స్టిచ్ చేసుకోవాలి. అలా ఉల్టా పెట్టొద్దు. సో స్టిచ్ అనేది పైకి వచ్చేట్టు చూసుకుంటే మనకి నెక్ కరెక్ట్గా వస్తుంది. ఇలాగ మార్జిన్ మీకు అవసరం ఉంటే చేసుకోండి, లేదంటే వద్దు. ఓకేనా? సో ఇలాగ స్టార్ట్ చేసేయండి. ఇంకా సమానంగా ఇందాక చూపించిన విధంగానే 2 సమానంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోండి. ఇక్కడ రౌండ్ షేప్ కాబట్టి కొంచెం కేర్ తీసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. రౌండ్ షేప్ దగ్గర 2 సమానంగా పెడితేనే మీకు స్టిచ్ అనేది వస్తుంది. ఇక్కడ కొంచెం క్రాస్గా తిరుగుతుంది కదా క్లాత్, బిగినర్స్కి కొంచెం హార్డ్గానే ఉంటుంది. సో ఇలాగా కరెక్ట్గా చూసుకొని 2 పైన క్లాత్, కింది క్లాత్ సమానంగా వస్తున్నాయా లేదా అనేది చూసుకుంటూ స్టిచ్ వేయండి. లేదంటే కష్టం అండి. కుట్టిన తర్వాత కార్నర్స్లో ఈ మూలలు ఎక్కడైతే రౌండ్ షేప్ తిరుగుతాయో అక్కడ నిలబడిపోయి ఉంటాయి. అర్థమవుతుంది కదా? అందుకే జాగ్రత్తగా 2 సమానంగా వస్తున్నాయా లేదా చూసుకున్న తర్వాతనే ఫోల్డింగ్ వేయండి. చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ షేప్ అనేది నీట్గా రావాలి. తర్వాత ఇది ఫోల్డింగ్ నీట్గా రావడం కోసం ఇలా నేను చిన్నగా కట్స్ అయితే ఇస్తున్నాను. అది థ్రెడ్ వరకు తీసుకెళ్ళకండి. ఓకేనా? కొంచెం దూరంగానే కట్ చేయండి.
థ్రెడ్ కట్ చేయొద్దు. ఇలాగ కంప్లీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా కట్స్ అనేవి ఇచ్చేయాలి. తర్వాత మనం రిటర్న్ వేసేసుకుందాం. ఇలా రిటర్న్ వేసుకొని ఇలాగ సేమ్ ముందు ఎలా చూపించానో అలాగా ఇలా కుట్టు మనకు కనిపిస్తే మనకు నీట్గా వచ్చినట్టే. ఇంకా అలాగా ఫోల్డ్ చేయండి. ఆ ఎడ్జ్ని ప్యాక్ చేసేస్తూ డబుల్గా ఫోల్డ్ చేయండి. ఇక్కడ ఒక చిన్న విషయం, ఇలా అక్కడ చూపిస్తున్నాను చూడండి, కింది క్లాత్ అనేది మనకి ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఆ సైడ్ కనిపించాలి. ఇలా ఎక్స్ట్రా బెల్ట్నే అటు సైడ్ కనిపించింది అనుకోండి, ఇలాగా మనకి మొత్తం షేప్ అవుట్ అవుతుంది. సో అది కొంచెం గమనించాలి. ఇలాగ రావాలన్నమాట. బెల్ట్ సైడ్ మాత్రమే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ముందుకు లాగి స్టిచ్ చేయాలి. ఓకేనా? ఇలాగ క్లాత్ లాగుకుంటూ నెమ్మదిగా ఈ పాదాన్ని లేపుకుంటూ స్టిచ్ అనేది రౌండ్గా తిరిగేలా వేయండి. సో ఇలా నిదానంగా ఎడ్జ్లో మాత్రమే కుట్టు అనేది రావాలి. ఓకేనా? నిదానంగా చేయండి. ఓకేనా? హడావిడిగా వద్దు. నెమ్మదిగా స్టిచ్ అనేది నేర్చుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి. ప్లీజ్ అండి, మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఫర్దర్ క్లాసెస్లో ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి. నీట్గా చాలా బాగా చెప్తాను అర్థమయ్యే విధంగా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇది ఇలా కంప్లీట్ అయింది కదా, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అన్నమాట. ఫ్రంట్ చూస్తారు కదా, ఇదిగో ఇలాగుంటుందన్నమాట ఫ్రంట్. చూడండి ఎంత నీట్గా, ఎక్కడ కూడా అసలు మీకు లేసినట్టు ఇట్లా అనిపించదు. సో ఇలాగా మనం స్టిచ్ చూస్తే కనుక ఈ ఇక్కడ రౌండ్ షేప్స్ ఉన్నాయి చూడండి, అవి ఇట్లా సమానంగా రావాలి, లేదంటే ఇట్లా లేస్తాయి. కార్నర్స్లో మాత్రమే ఈ మూలల దగ్గర లేస్తాయి. సో అలా రాకుండా నీట్గా స్టిచ్ ఫస్ట్ జాయింట్ కరెక్ట్ ఉందా, ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? అక్కడ మిస్టేక్ చేయకుండా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేయండి.